కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఓ ఇంట్లో వృద్ధురాలి అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హుజురాబాద్ ప్రతాపవాడ కాలనీలో నివాసం ఉండే వృద్ధురాలు పంపిణి పద్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వృద్ధురాలు భర్త ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం చేసి పదవి విరమణ పొంది మృతి చెందారు. మృతురాలికి ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు వివాహం కాగా కొడుకు వేరే చోట ఉంటూ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారని స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో కొడుకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అజయ్ కుమార్ కనబడలేదని పక్కకు పెట్టే చూసాం. అంతే అదే వాళ్ళ సమక్షంలో మేము పంచనామా కండక్ట్ చేస్తాం. ఇట్లా రావద్దు. వాళ్ళు ఉండరాదు. ఒకటి వినండి, రాండానికి కూడా వీలు ఉండదు. ఈయన కూడా లావడతలేడు, చిన్న కూడా లావడతలేడు. వీణ మాత్రం ఎత్తుకున్నాడు. ఈమె తమ్ముడు రమణ గారు ఎక్కడ ఉంటారండి? ఈమె చనిపోయిన మీ సిస్టర్ అండి? భర్త లావట్లేదు ఫోను. ఈ రమకు ఫోన్